సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానమునా పావన యేసుని వాగ్దానమునా ఫలములు పొంద వేగమే రండి ఫలములు పొంద వేగమే రండి పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా అందించును నవజీవం అందించును నవజీవం పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం 113 తాళ్ళూరు విచారణ సిరంగిపాలెం గ్రామం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ జాకోబురెడ్డి మరియరాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు SM ఎక్స్పోర్ట్స్ బిజినెస్ను ప్రభు దీవించి ఫాదర్ ఏరువ భరత్ రెడ్డి, MSFS జోసఫ్ రెడ్డి, మేరీ అజిత, ఏరువ బాలపవిత్ర, అమృతరెడ్డి, కొమ్మారెడ్డి మరియ రాణిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ పోతిరెడ్డి ఇన్యాషమ్మ రిటైర్డ్ టీచర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, తనకు సహాయం చేసిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు మల్లారెడ్డి దీపక్ రెడ్డి, సందీప్ రెడ్డి, పోతిరెడ్డి ఆరోగ్యరెడ్డి, సుజాత, జ్యోతి, బాసాని ఎలిజబెత్ కుటుంబములలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని పోతిరెడ్డి ఇన్యాషమ్మ సమర్పిస్తున్నారు. 9వ పీఠాధిపత్య వార్షికోత్సవం జరుపుకుంటున్న గుంటూరు పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్యయ్య గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కాకుమాను కస్పరాజు, మరియమ్మ, కాకుమాను ఆరోగ్యయ్య, రాణి, నిర్మల జ్యోతి, దివ్యాంజలి, కాకుమాను అనిల్ కుమార్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు.
ఒరిస్సా. జార్జ్ జోసెఫ్, జార్జ్ గ్లోరియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతలు విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆరాధ్యకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఉడుమల సైమన్ రెడ్డి, తెరేసమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సబ్బవరం విచారణ. రాపేటు శాంతికి ఆయుర ఆరోగ్యములు, చేసే పనిలో దేవుని సహాయం దయచేయమని, రాపేటి రుచిత రత్నమేరికి మంచి ఉద్యోగం దయచేయమని, డేవిడ్ కుమార్కు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు రాపేటి సత్యనారాయణ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరోగ్య ప్రదాయిని, అమరలోకధామిని, నిష్కలంక జనని కన్య మరియమాత, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ మరియమాత జన్మదినమును కొనియాడుచూ ఉండగా దివ్యవాణి ప్రేక్షకులను మరి ముఖ్యముగా కథోలిక విశ్వాసులందరికీ కూడా ఆశీర్వాదములను వసగుటకై శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మధ్యలోకి విచ్చేసి ఉన్నారు మహాఘనత వహించినటువంటి డాక్టర్ పొలిమేర జయరావు తండ్రి గారు. దివ్యవాణి టీవీ చైర్మన్గా వారు అందిస్తున్నటువంటి సేవలు అంతా ఇంత కాదు. ఎందుకంటే మేము దివ్యవాణి టీవీ ఛానల్ని నడిపిస్తున్నామంటే వారు ముఖ్య పాత్ర వహిస్తూ అన్ని విషయాలలో మాకు తోడుగా ఉంటూ ఈ టీవీ ఛానల్ని నడిపిస్తున్నటువంటి అధినేత మరియు సారథి ఈనాడు మన మధ్యలోనికి వచ్చి మరే తల్లి యొక్క జన్మదిన దివ్యబలి పూజను సమర్పించడానికి విచ్చేసి ఉన్నందులకు గౌరవ CEO అయినటువంటి డాక్టర్ లూర్దరాజ్ ఎస్ఏ గారి తరపున, విచ్చేసినటువంటి గురువులందరి తరపున, మరి ప్రత్యేకముగా మీ అందరి తరపున సాదర స్వాగతం పలుకుతూ మా అందరి కోసం ఈ దివ్యబలి పూజను సమర్పిస్తా ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవ ప్రజలారా, మరియ తల్లి జన్మోత్సవాన్ని జరుపుకుంటున్న మనమందరము ఆ తల్లి చల్లని చూపులో పవిత్రమైన మధ్యస్థ ప్రార్థనలో బలపడటానికి మిమ్మల్ని అందరినీ మరోసారి ఆహ్వానిస్తుండగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక్కసారి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ కుటుంబ సభ్యుల్ని, మన రాష్ట్రాలను, దేశాన్ని మరియ తల్లి ద్వారా క్రీస్తు సమర్పిస్తూ పూజలో పాల్గొందాం. ఈ పూజను మూలనిధి దాతల కొరకు, దివ్యవాణి టీవీ ప్రసారాలకి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరి కొరకు సమర్పిస్తుండగా దివ్యవాణి పోషిస్తున్న మన పీఠాధిపతుల కొరకు, మరి ముఖ్యంగా మన సిబ్బంది కొరకు, నా కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మరి ముఖ్యంగా దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రజలారా, మీ అందరికీ మరియ తల్లి జన్మదిన శుభాకాంక్షలను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు మరియ తల్లి యొక్క విశిష్టత, ఆ తల్లి వరపుత్రిక ఈ లోకానికి పరిచయం చేయబడిన రోజు నుండి
క్రీస్తుకి జన్మనిచ్చే వరకు దేవుని వాక్కుకి కట్టుబడి జీవించిన కన్యక మరియ తల్లి. రెండో విషయానికి వచ్చినప్పుడు ఆ తల్లి నీతి సూర్యుణ్ణి తన పవిత్ర గర్భాన మోయుటకు నీతిమంతమైన జీవితం జీవించింది. మూడవది, ఇలాంటి నీతిమంతుల స్మరణ మన జీవితానికి దీవెనకరం మరియు ఆశీర్వాదకరం. దేవునికి వందనాలు తెలుపుకుంటూ ఈ పవిత్ర యాగబడిలో పాల్గొనే ముందు ఆత్మశుద్ధి జరగాలి. మరొక్క మారు చేతులు జోడించి తలలు వంచి ఆత్మ పరిశీలనలో అటు దేవునికి ఇటు మానవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదాలను స్మృతికి తెచ్చుకొని మన్నించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా, సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధించెదము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి.
మనసులకు శాంతి. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత. శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రార్థింతుము, నిన్ను ధ్యానింతుము, కీర్తింతుము, నిన్ను ప్రార్థింతుము, నిన్ను ధ్యానింతుము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దాసులకు స్వర్గాను వరములను ప్రసాదింపమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాం. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము రోజు ఆమె పుత్రుని జననం ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయము ఇదే. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరంలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకులను నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పూర్వకాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనంలో నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశుని వాసనలు చెందిన నుండి తిరిగి వచ్చే వరకు ఇజ్రాయేల్ ప్రజలతో కలిసి ఉందురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావంతో తన మందలను పాలించును. లోకంలోని నరులను అతని ప్రభావంను అంగీకరింతురు కనుక వారు క్షేమంగా జీవింతురు. అతడును శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. la 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 la
సహాయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా 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 నా పాదములకు దీపము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది నా త్రోవకు వెలుగైనది యేసయ్యా 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 కష్టములోన ధైర్యం బాధలలోన సహనం నిరాశలోన ఆశ నీ వాక్యం కష్టములోన ధైర్యం బాధలలోన సహనం నిరాశలోన ఆశ నీ వాక్యం యేసయ్యా 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 నా మనసుకెంతో ప్రశాంతత నా మనసుకెంతో ప్రశాంతత నా మనసుకెంతో పరవశం యేసయ్యా 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 అమరం మధురం నిత్యం నీ వాక్యం అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా 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 రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. ప్రియులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూర్చినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకునిన వారు తన కుమారుని సారూప్యంను కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారిని తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండుగాక. ఆత్మతోను ఉండుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 18 నుండి 23 వరకు. అంతటా జకరియా దేవదూతతో, ఇదెట్లు జరుగును? నేనా ముసలివాడను, నా భార్యకు కూడా వయస్సు వాలినదని పలికెను. అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపల ప్రజలు జకరియా కొరకు వేచియుండి, దేవాలయమున అతను ఇంత జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిరి. జకరియా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కానీ అతడు మాటలాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జకరియా మూగవాడై సైగలు చేయుచుండెను. సేవా సమయము ముగియగానే జకరియా తన ఇంటికి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా మరియు కథోలిక దివ్యవాణి టీవీ ఛానల్ ప్రోత్సహిస్తున్న ప్రోత్సాహకులారా, మీ అందరికీ మరియ తల్లి జన్మదిన శుభములను, శుభాకాంక్షలను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలుపుదాం. లిటరచర్గా కరెక్ట్ కాకపోయినా కొట్టవచ్చు, గట్టి కొట్టవచ్చు. ఈరోజు మన దివ్యవాణి టీవీ ఛానల్ సెంట్రల్ స్టేషన్లో మీకు సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఓ చరిత్ర. ఇది జన్మ అనేది ఓ చరిత్ర. జన్మని సార్థకం చేసుకోవటం మరో చరిత్ర. చాలామంది భూమిపై జన్మించారు.
చాలామంది జన్మించిన తర్వాత కొందరు చరిత్రకారులుగా నిలిచిపోయారు. మరికొందరు జన్మని సార్థకం చేసుకున్నారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తూనే ఉన్నారు, జన్మదినాలు వేడుకనే జరుపుకుంటున్నారు. వారికి ఈ మరియా అనే స్త్రీకి తేడా ఏమిటి? జన్మదిన వేడుకల్లో స్త్రీ అనగానే ఓ ఆదర్శవంతమైన సహాయకురాలు, పవిత్రమూర్తి, సృష్టికి ప్రతి సృష్టిని ప్రసాదించే శక్తి గలది. స్త్రీ అంటేనే ఓ చల్లని కమ్మదనంతో కూడుకున్న అమ్మ అన్న పదానికి నిర్వచనం. మరియ తల్లి జన్మించాలంటే మనలాగా జన్మ పాపము కలిగిందై ఉండాల. కానీ బైబిల్ గ్రంథాన్ని ఆకలింపు చేసుకుంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, కనుక 21 సంవత్సరాల దాంపత్య జీవితంలో జ్వాకీము అన్నమ్మల యొక్క జీవితం బాధతో, వ్యధతో, శోకముతో, అవమానముతో జీవిస్తున్నటువంటి జీవితానికి, వారి సంసార జీవితం పంట పండటానికి చేసుకున్న నోములు, అర్పించిన అర్పణలు, ప్రార్థనల ఫలితమే 3 అక్షరాలతో కూడుకున్న అమ్మ మరియా వాళ్ళు జన్మించటం. నేను చాలాసార్లు మీ అందరితో ముచ్చటిస్తూ ఉంటాను. పూర్వ నిబంధనలో 25వ అధ్యాయంలో 9, 10, 11, 12 వచనాల్లో మనం చదువుకుంటాం. ఒక మందసం నిర్మించాలంటే ఆ మందసంలో ఉండబోయే ఈ దైవ చట్టాన్ని అమర్చడానికి ఎంతో జాగ్రత్త తీసుకోవాలని నిర్గమకాండంలో మనం చదువుకొని ఉంటాం. మందసము లోపల, మందసము వెలుపల బంగారు పూత మేలి రకమైనటువంటి బంగారు పూత పూయవలెను. ఎంత చక్కగా దేవుని ప్రణాళిక నెరవేరింది. మరి ఎక్కడైతే రక్షణాన్ని కోల్పోయి అమంగళానికి గురువై ఆత్మ నశించి క్షీణించిపోతున్న సృష్టికి మరో సృష్టికి జరగాలి. అందుకే ఈ అన్నా జ్వాకీముల వరపుత్రిక మరియను అటు వారి గర్భాన్ని ఇటు ఈమె గర్భాన్ని పవిత్రాత్మ పూరితమైనటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించాడు. అందుకే ఈ తల్లి ఎలాంటి జన్మ పాపము సోకకుండా జన్మించిన జనని మరియ. ఈ మరియ ఈ లోకములో జన్మించడానికి గల కారణమేంటి? రక్షణోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి. రక్షణోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, కృతనిశ్చయురాలుగా జీవించడానికి, మోషే ధర్మశాస్త్రాన్ని ఆకలింపు చేసుకొని ఒదిగి ఎదిగిన ఈ మరియా అభినందనీయురాలు. అందుకే మనం ఆ తల్లిని గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. కానీ నా అనుభవం మొన్న 1వ తారీఖున ఈ నెల నాకు జరిగినటువంటి గొప్ప సంఘటన. 2 కుర్రాళ్ళు వచ్చి, తండ్రి గారా
వెలంగనకి వెళ్దాం తండ్రి గారు అని 1 సంవత్సరం నా వెంటబడ్డారు. కానీ ఆగస్టు నెల 31 తారీఖున సాయంకాలం వెళ్ళాం. 1 తారీఖున అక్కడ ప్రార్థనలో పాల్గొంటున్నాం. కాస్త బిషప్ను కదా, నన్ను తీసుకెళ్లారు, దీవమంది సమకూర్చుని పెట్టారు. 12 గంటలకి వారు పతాకావిష్కరణ చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రార్థనలో నేను కూర్చుని అనుకుంటున్నాను, ఏంటి మనం ఇక్కడ వచ్చి కూర్చున్నామే, అక్కడేమో బ్రహ్మాండంగా జరుగుతుంది, ఏంటమ్మా అన్నాను. పిలుపు వచ్చేసింది నాకు వెంటనే, రెక్టర్ గారు పతాకావిష్కరణ మిమ్మల్ని రమ్మంటున్నారు అని. హౌ పవిత్రాత్మచే పూరితురాలన్నటువంటి ఈ పరిశుద్ధ కన్య మరియ జననం రక్షణోద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ మరియ ఆలకిస్తుంది, మన తరపున ప్రార్థిస్తుంది, మన మనవుల్ని ఆ మహోన్నత దగ్గరికి చేర్చే గొప్ప సాధనం మరియ. ఇలా నాకు చాలా అనుభవాలు ఉన్నాయి మరి తల్లి గురించి. పతాకావిష్కరణలో పైకి లేపే ముందు ఆ పతాకం పైన డబ్బులు విసిరేశారు చాలా. అదృష్టం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పడతాడు అన్నది నాకు అర్థమైపోయింది అక్కడ. ఆ పతాకం వెళ్తూ ఉంటే యూరో వచ్చేసి నా భుజం పైన పడింది. ఇది ఎక్కడిదిరా అనుకున్నాను. ఇక్కడ దెబ్బ తగలగానే చూసి అది ఏంటని చూసరికి యూరోస్. నా ప్రక్కన నా ఫ్రెండ్ జాన్ రాబర్ట్ తీసుకొని ఇచ్చేశాను. అంటే ఇలా మరియ తల్లి యొక్క రక్షణోద్యమం గొప్పనది కనుక ఆ తల్లిని ముందు తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నా ప్రియ దైవప్రజలారా, ఈరోజు పవిత్రమైన మరియ తల్లి జననం. ఏం జరిగింది ఇక్కడ? రక్షణ చరిత్రలో ఒక వెలుగు వెలిగింది. షీఈస్ నాట్ ఓన్లీ ఎ టార్చ్ బేరర్, షీఈస్ ఆల్సో ఎ మోడల్ టు ద టార్చ్ బేరర్స్. బాగా గమనించాలి ప్రేమ దేవుని బిడ్డలారా. సెయింట్ ఆండ్రూ ఆఫ్ క్రేట్ మాట్లాడతాడు, ఆమె జన్మించుటతో మన రక్షణ ప్రారంభమైందంట. ఆ ఒక్కడు అంటాం కదా, ఆ ఒక్క స్త్రీ గనక అవును అన్ని పలకకుండా ఉండకపోతే ఇంతే సంగతులు, ఇట్లు మన జీవితం ఏంటో మనకు తెలియదు. కనుక ఈ తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి సెయింట్ ఆండ్రూస్ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆమె జన్మించడంతో మన రక్షణ ప్రారంభమైంది. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకే మనం అల్పులము, అభాగ్యులము, పేదవారిమి ఈ మాటలు ఒట్టి మాటలు పక్క పెట్టేసేయండి. యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ దట్ గాడ్. యు ఆర్ ద బ్రెత్ ఆఫ్ దట్ గాడ్. కష్టించి ఒళ్ళు వంచి చెమటొడిచి మన జీవిత పోరాటంలో రక్షణ ప్రణాళికలో ఆ ఉద్యమాన్ని ఎలా మరియ తల్లి ముందుకు తీసుకువెళ్ళిందో అలా మనం కూడా తీసుకోవడానికి పిలువబడినటువంటి రూపకల్పన గావించబడింది. అందుకే నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమన్నాడు ఆయన? మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 1-4 వచనంలో, ఎఫ్రాతా బెత్లహేమ, నీవు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. ఎందుకో తెలుసా? రాజు, మహానుదేవుడు, దేవుని కుమారుడు మీ ద్వారా వస్తాడు. సో అల్పులము, అభాగ్యులము, పాత మాటలు మర్చిపోండి. క్రీస్తులోనికి నువ్వు కడగబడినావు. గళితులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20. క్రీస్తులోనికి నువ్వు కడగబడినావు. దెన్ వై యూ అగైన్ గ్రంబుల్? ఐ ఆల్వేస్ టెల్ మై హామిలీస్, గ్రంబులింగ్, మంబులింగ్ లీడ్స్ ఇన్ టు స్టంబులింగ్. అందుకే ఈ గ్రంబుల్ అనేది, ఈ గునగటం, సనగటం, అలగటం, అరవటం క్రైస్తవుడికి ఉండే లక్షణాలు కావు. మరియ తల్లి జన్మే ఒక సవాల్తో కూడుకున్నది. ఆ సవాలుకి ప్రతి సవాలుగా ఆమె నిలవడానికి కారణం ఏంటిది?
వాక్కును ఆకలింపు చేసుకొని వాక్కుకే జన్మనిచ్చే వీరవనిత, ధీరవనితగా నిలబడగలిగింది. అర్థమవుతుందండి నా భాష? మంచిగా వినండి. అబ్బాయిలు, బాయ్స్ ఎక్కడున్నారా మీరు కూడా వినాలా, గర్ల్స్ అండ్ బాయ్స్. అలాంటి యొక్క యువతరానికి ఆమె తలమానికం, కుటుంబ జీవితానికి ఆమె మార్గదర్శకం. కాబట్టి అటు కుటుంబాన్ని, ఇటు కన్యత్వాన్ని, యువతకి ఆమె స్ఫూర్తి. అందుకే ఐ ఆల్వేస్ టెల్, లైఫ్ ఈజ్ సో కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, లైఫ్ ఈజ్ సో కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. మేక్ ఇట్ యాజ్ ఎ మీనింగ్ఫుల్. అలాంటి అర్థవంతమైన జీవితాన్ని మరియ తల్లి జీవించింది కనుక ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖున ఆ తల్లి యొక్క జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం, అర్థవంతంగా. సెయింట్ జెరోమ్ ఇలా అంటున్నాడు, దేవుని వాక్కు దేహధారణ చేయుటకు ముందు ఆయన ఒక పవిత్ర స్థలమైన గర్భాన్ని సిద్ధం చేసుకున్నాడు. హీ ప్రిపేర్డ్ ద ప్రెషియస్, ద హోలీ వూంబ్ ఆఫ్ అ వుమన్. దేవుని బిడ్డలారా, చాలా లోతుగా మనం ఆలోచించాలి. అంటే మన జన్మ ఆశామాసతో జరిగింది కాదు, అర్థవంతంగా జరిగింది. దాన్ని అర్థం చేసుకోకూడదు. మనం విని ఉన్నాం లూకా శుభవార్తలో, యోహాను మార్గాన్ని సిద్ధం చేశాడు, మరియమ్మ దేవుని వాక్కు నివాసస్థలాన్ని సిద్ధపరిచింది. John the Baptist prepared the way for the Son of God. క్రీస్తుకే నివాస స్థలాన్ని సిద్ధపరచగలిగింది మరియ తల్లి. మనం ఎంతవరకు సిద్ధపరచగలుగుతున్నాం? హౌ యు ఆర్ ప్రిపేరింగ్ టు వెల్కమ్ జీసస్, టు టేక్ అ సీట్ ఇన్ యువర్ హార్ట్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన. అందుకే ఆమె జన్మకి ఓ విలువ, ఆమె జన్మకి ఓ అర్థం, ఆమె జన్మకి ఓ రక్షణోద్యమం, ఆమె జన్మకి ఒక స్ఫూర్తి అనుగ్రహించబడింది. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 490 మరియు 493 సంఖ్యలు మాట్లాడుతున్నాడు. దేవుడు తన కుమారుని తల్లిగా మరియమ్మను ఎన్నుకొనుటకు ఆమెను మూల పాపము లేకుండా, అంటే జన్మ పాపము లేకుండా ఆమె గర్భాన క్షణము నుండే కృపతో రక్షించాడు. వెలుపల లోపల మేలిమి బంగారముతో అతికి ఆ గుడారములో ఈ వాక్కు ఎలా భద్రపరచబడిందో అలానే క్రీస్తు ప్రభు జన్మకి మరియ శరీరాన్ని, ఆత్మని ఆత్మతో నింపగలిగాడు. ప్రేమ బిడ్డలారా, ఇది పరిశుద్ధ కన్య మరియమ్మ యొక్క పరిశుద్ధ జననానికి మూల కారణం. చాలామంది ఈరోజు మాట్లాడుతున్నారు, అబ్బా నా కొడుకు పుడితే బాగుండని. మా డ్రైవర్ కూడా అనుకున్నాడు, వాడు 2 మంచి బిడ్డలు పుట్టారు. అమ్మాయి ఓ పవిత్రమైన జన్మకి మరో జన్మను ప్రసాదించే మహోన్నత స్థానం పొందింది మహిళ. కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ వండర్ఫుల్ చిల్డ్రన్, గర్ల్ చైల్డ్, యు ఆర్ సో బ్లెస్డ్ లైక్ మదర్ మేరీ. ప్రేమ బిడ్డలారా, మరియమ్మ జననం విశ్వాస సముదాయానికి హర్షదినం. అవర్ ఎర్లీ ఫాదర్స్ ఇలా మాట్లాడుతున్నారు, స్టీఫెన్ అగస్టిన్ ముఖ్యంగా. ఆమె జన్మించెను, ఆయన పుట్టుటకై ఆయన మన కొరకు పుట్టాడు. హీస్ కమింగ్ త్రూ దిస్ వండర్ఫుల్ వూంబ్ ఆఫ్ మేరీ ద మదర్ ఆఫ్ జీసస్. మనల్ని కూడా
అలా జన్మించడానికి దారి వేయగలిగాడు. సెయింట్ స్టీఫెన్ ఎఫ్రెమ్ సిరియన్ అంటాడు, మరియ తల్లి జీవ వృక్షం మోసిన భూమి. నేను చాలాసార్లు మాట్లాడతాను, నీతి సూర్యుణ్ణి తన గర్భాన మోసింది, నిప్పునే తన కొంగులో ముడివేసుకున్నది. ప్రేమ దేవుడులారా, అందుకే క్రైస్తవుడుగా జన్మించడం అంటే, క్రైస్తవుడుగా జీవించడం అంటే తలకి కొరువు పెట్టుకోవటం, కొంగులో ముడి వేసుకోవటం, కొంగులో నిప్పును ముడి వేసుకోవటం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో కీప్ దిస్ మోడల్, వండర్ఫుల్ మోడల్ మదర్ మేరీ, she proved herself, yes, I am called and I am chosen, I am blessed with a great task. ఎన్నుకోబడింది, ఆమె జన్మకి ఒక ప్రతీకారణం ఉంది కనుక ఆమె నిలబడగలిగే శక్తిని పొందగలిగింది, శక్తి కలిగి జీవించగలిగింది. ఈరోజు మనం కేవలం ఒక శిశువు జననాన్ని కాదు, దేవుని రక్షణ యోజనములో ప్రేమతో నిండిన తల్లిని మనకు బహుమానంగా పొందినటువంటి గొప్ప ఆనందకర వేడుక. ప్రేమ దేవుడు, చివరిగా పరిశుద్ధ కన్య మరియమ్మ కృప మన జీవితాలను సిద్ధం చేస్తుంది. దేవుని మహాసంకల్పంతో ఆమెను మొదటి నుండి సిద్ధం చేసినట్లు మనల్ని కూడా జ్ఞాన స్నానం ద్వారా అనే దివ్య సంస్థానం ద్వారా సిద్ధపరచడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, మరియా అనగానే నేను చాలాసార్లు మాట్లాడతాను, సముద్రపు నక్షత్రం. మరియా అనగానే హీబ్రూ భాషలో యాజకురాలు, ఏలేరాలు, యజమానురాలు. కాబట్టి ఈ యజమానురాలు, ఈ ఏలేరాలు మన హృదయములో పరిపాలన జరగాలి. ఆ క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వటానికి, క్రీస్తును కనటానికి, క్రీస్తును పంచటానికి శక్తిని కూడా దయచేయమని అడగాల. నేను చాలాసార్లు మాట్లాడతాను, ధీరవనిత, వీరవనిత. ఎందుకు? ఆయన ఈ దీనురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వరకు నన్ను ధన్యురాలను పిలుస్తానని చెప్పగలిగింది. ఆ సత్తా, ఆ శక్తి మనకుందా? కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించి ఆ తల్లిలా మన జీవితాన్ని కూడా సాగిద్దాం. క్రీస్తు వాక్కుకు మన జీవితంలో ప్రదర్శనిద్దామని మాట పఠిద్దాం. మరొక్కసారి ఈ దివ్యవాణి టీవీ ప్రేక్షకులకి మరియు ప్రోత్సాహకారులకి పండుగ శుభములు. ఇప్పుడే మీకోసం ఏర్పరుస్తున్న ఆ దివ్యవాణి టీవీ నూతన బిల్డింగ్ సిద్ధమవుతుంది. దానికోసం ప్రార్థించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో మమేకమవుదాం. గాయక బృందం అందరం కలిసి మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ గట్టిగా విశ్వాసంగా చెప్దాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వారుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విన్నవించిన విన్నపాలని, మనసును కోరికలని దేవునికి సమర్పిస్తూ అర్పణ పాటలు పాడుకుందాం.
వచ్చారయ్యా. ఏమున్నదయ్యా మాదైనదిలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఏమున్నదయ్యా మాదైనదిలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ, అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును అందరు తన చెప్పండి. పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని మానవత్వం మాకు తోడ్పడునుగాక. కన్యక అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తులను గావించి ఈ బలి అర్పణము మీకు ప్రీతి పాత్రమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును
ఏకీభవించి ఉప్పొంగుచుమీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా పావన ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు పరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీశరీ రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల ఆంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందును పరిపూర్ణులు చేయుము. ఉత్థానమగుతూ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆమె వరుడైన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా,
అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయడం. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారా, మాకు శాంతి సమాధానం దయచేయండి. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. కన్నా
పొంగుచున్నా రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీసభను నూతనీకరించితివి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకమును రక్షణ ఉషోదయముగాను ఉండెను కనుక మీ శ్రీసభ ఆనందంతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. విశిష్ట ఆశీస్సులకై మీ శను వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహా కనికరముతో విమోచనను తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయుదురుగాక. ఆమేన్. మరియమ్మ ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం